బాక్సాఫీస్ దగ్గర ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో లాస్ట్ ఏడాది నటించిన రాయన్ మూవీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది తమిళ్ వర్షన్ పరంగా. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా 23 కోట్లకు పైగా గ్రాస్ వసూలను అందుకొని తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ధనుష్ నటించిన సార్ మూవీ ఆల్మోస్ట్ 2.65 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును మొదటి రోజు అందుకోగా 4.5 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. ఇప్పుడు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ తన లేటెస్ట్ మూవీ కుబేరా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజు అటు ఇటుగా 8 నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మసులను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో తెలుగులో తన కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. కానీ అదే టైంలో సినిమాను తమిళ్ డబ్ వర్షన్ గానే చూస్తున్న తమిళ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే సినిమాకు అందివ్వలేదు. అటు ఇటుగా 5 నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా అక్కడ అంతంత మాత్రంగానే ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం ఓవర్సీస్ లో ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ని దక్కించుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 22 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ లెక్క అన్ని చోట్ల అద్భుతంగానే ఉన్న నేపథ్యంలో 24 కోట్లు పైన వసూలను అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండటంతో రాయన్ సినిమా రికార్డును బ్రేక్ చేసేసి ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా సినిమా ఈ ఎక్స్పెక్టేషన్స్ ను కూడా మించిపోతుందా లేక ఇదే ఎక్స్పెక్టేషన్స్ కి కొంచెం అటు ఇటుగా కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన ఫస్ట్ డే కలెక్షన్ వివరాలను ఏరియాల వారీగా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.